Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో నెక్స్ట్ ఏం జరగనుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కనీసం 118 మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఇక్కడ టీవీకే పార్టీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లకు కాంగ్రెస్ లోని 5గురు కలిస్తే బలం 112కు పెరుగుతుంది. వీసీకే, సిపిఐ, సిపిఎం లోని తలో 2 ఎమ్మెల్యేలు అంటే 6గురు వీళ్లకు జత కలిస్తే మొత్తం బలం 118కి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అన్నాడీఎంకేలోని 47 మంది ఎమ్మెల్యేలు జత కూడితే టీవీకే బలం 154కు పెరుగుతుంది. ఇప్పటికే మద్దతు ఇచ్చిన 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లెక్కలోకి తీసుకుంటే మొత్తం బలం ఏకంగా 159కి పెరుగుతుంది. అప్పుడు సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. డిఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. డిఎంకేలోని 59, అన్నాడీఎంకేలోని 47 మందికి తోడు ఇరు పార్టీల మిత్రపక్షాలు తోడొస్తే ఇది సాధ్యమవుతుంది. పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, సిపిఎం 2, ఏఎంఎంకే 1, డిఎండికే 1 ఎమ్మెల్యేలు కలిస్తే మొత్తం బలం 120కి పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు లభిస్తుంది. తమ ఎమ్మెల్యేల్ని కాపాడుకునే క్రమంలో డిఎంకే, అన్నాడీఎంకేలు తమ సభ్యుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 25 మందిని పుదుచ్చేరిలోని ఓ రెసార్ట్కి నిన్న రాత్రి 11:30 తరలించారు. సీనియర్ నేత సివి షణ్ముగం నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు రిసార్ట్కి వెళ్లారు. సివి షణ్ముగం ఉదయం టీవీకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేద్దామని అన్నాడీఎంకే అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. డిఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరి సమీప రిసార్ట్కి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. విజయ్కి మంగళవారం, బుధవారం తమిళనాడు పోలీసులు గట్టి భద్రత కల్పించారు. గవర్నర్ని ఆయన కలిసే సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం ఉపయోగించే కాన్వాయ్ వెంటరాగా సొంత వాహనంలోనే లోక్ భవన్కి వెళ్ళొచ్చారు. అయితే నిన్న రాత్రి 11:15 సమయంలో మాత్రం విజయ్ పెట్టినంబాక్కం నివాసం నుంచి నీలాంకరై ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు ఉదయం కల్పించిన కాన్వాయ్ భద్రత లేదు. అదనపు భద్రతను తొలగించారని తెలుస్తోంది. తనకి అదనపు భద్రత అక్కర్లేదని విజయ్ చెప్పడంతోనే ప్రభుత్వం కాన్వాయ్ని ఉపసంహరించుకున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.